6-10-37-2-0 ఇవి ఆఖరి 5 మ్యాచ్ల్లో టీమిండియా టీ20 వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ పెట్టిన గణాంకాలు. అయితే ఛాన్స్లు ఇవ్వరు అని పక్కన పడేస్తారు అని గోల. ఇచ్చినప్పుడేమో మన సంజు బాయ్ ఆపర్చునిటీస్ వేస్ట్ చేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఆడిన లాస్ట్ 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు పెట్టాడని అభిమానులంతా చేసిన గోలతో విసిగిపోయిన టీమిండియా సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అవకాశాలు కల్పించింది సంజుకి. ఆస్ట్రేలియా మీద 2 మ్యాచ్ల్లో 2 పరుగులు, సౌత్ ఆఫ్రికా మీద ఆడిన 1 మ్యాచ్లో 37 పరుగులు, న్యూజిలాండ్ మీద 2 మ్యాచ్ల్లో 16 పరుగులు చేశాడు మన సంజు బాయ్. నిన్న న్యూజిలాండ్తో రెండో టీ20 మ్యాచ్లో 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలన్నప్పుడు ఓపెనర్గా దిగి ఎందుకో అసలు ఆడడమే ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ఆడాడు సంజు. మొదట ఓ హుక్ షాట్కి ట్రై చేసి క్యాచ్ ఇచ్చాడు. అదృష్టవశాత్తు ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. మళ్ళీ ఆ వెంటనే మ్యాట్ హెన్రీ బౌలింగ్లో రచిన్కి క్యాచ్ ఇచ్చి 6 పరుగులకి అవుట్ అయ్యాడు సంజు శాంసన్. 2 చెత్త షాట్లే. సరిగ్గా ఆడట్లేదు అనే కారణంతో టెస్టులు, వన్డేలు కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్నే టీ20 వరల్డ్ కప్ ఆడడానికి లేకుండా తీసి పక్కన పెట్టింది సెలక్షన్ కమిటీ. మరి అలాంటిది ఓవైపు బ్యాకప్ వికెట్ కీపర్గా ఉన్న ఇషాన్ కిషన్ పరుగులతో రెచ్చిపోతుంటే, మరోవైపు సంజు ఇలా ఫెయిల్ అవుతుంటే రాబోయే టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ స్థానాన్ని ఇషాన్ కిషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్గా రీప్లేస్ చేయడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన మ్యాచ్ల్లో అయినా సంజు సత్తా చాటాలని, తన సీనియారిటీని, ఫామ్ని నిరూపించుకోవాలని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాంసన్ నుంచి. Taste the Daily.